ఎలాగూ మనము ధన్యులమయ్యాం. ఈరోజు భారతదేశమే కాదు, ప్రపంచమంతా కూడా యేసయ్య పండగ జరుపుకుంటుంది. యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడని, యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి మానవులని రక్షించి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి వచ్చాడని చెప్తున్నారు. ఏమంటే భూమి మీద అనేక మంది పుట్టారు కదా అమ్మ, కదలొద్దు. భూమి మీద అనేక మంది పుట్టారు కదా. యేసు ప్రభు పండగే ఎందుకు ప్రపంచమంతా జరుపుకుంటుంది? నా మాట వింటున్నారా? మీరు ఇక్కడ ఉన్నారా? ఎక్కడైనా ఉన్నారా? ఎక్కడే ఉన్నారా? ఎక్కడే ఉన్నానన్న వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడే ఉన్నాను అని మీరు చప్పట్లు కొట్టినందుకు దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, లోకమంతా కూడా యేసయ్య పండగ జరుపుకుంటుంది. అలాగే జరుపుకోవటానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎందుకు అనేక మంది మహానుభావులు పుట్టారు, అనేక మంది గొప్పవారు పుట్టారు, అనేక మంది ప్రియులారా ఈ లోకంలో పేరుగాంచిన వారు పుట్టారు. మీకు మాట చెప్పనా? భారతదేశంలో గాంధీ జయంతి, మహాత్మా గాంధీ పుట్టినరోజు జరుపుకుంటాం మనం, అవునా కదా? నెహ్రూ పుట్టినరోజు జరుపుకుంటాం. వీళ్ళు నాయకులు, అవునా కదండి? కానీ ప్రపంచమంతా కూడా యేసు ప్రభు పుట్టినరోజు జరుపుకుంటుంది. యేసు ప్రభు యొక్క జన్మదినమును జరుపుకుంటుంది. ఎందుకు అంటే ప్రియులారా, గమనించండి, ఆయన వంటి దేవుడు ఎవరు లేరు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే పరిశుద్ధుడైన దేవుడు. ఈ భూమి మీద పుట్టిన వారందరూ కూడా ఎవరో ఒక తండ్రి ద్వారా పుట్టారు. కానీ మీకు ఒక మాట చెప్పనా? యేసు ప్రభు మాత్రమే పరిశుద్ధాత్ముని ద్వారా ఏ పాపము ఎరగకుండా జన్మించాడు. హల్లెలూయా. మనకు తెలుసు, యేసు ప్రభు వారు తల్లి అయిన మరియ గర్భమందు జన్మించాడు. ఎప్పుడు అంటే ఆయన వాస్తవానికి ప్రియులరా, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు, చదవండి, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎప్పుడు చెప్పనండి, చాలమ్మా, రైట్ టైంలో దేవుడు తన కుమారుని పంపెను. ప్రియులరా, మలాకీ గ్రంథమునకు మత్తయి శుభవార్తకి 400 సంవత్సరాల గ్యాప్ ఉందండి. మీకు ఒక పేపరే గ్యాప్ ఉంటుంది. మత్తయి శుభవార్త, మలాకీ గ్రంథం. పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి ఒకే పేజీ గ్యాప్ ఉంటుంది. కానీ మీకు ఒక మాట చెప్పనా, 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. యేసు ప్రభు వారి గురించి కొన్ని 100 సంవత్సరాల క్రితమే ప్రవచించబడ్డది, కొన్ని 100 సంవత్సరాల క్రితమే చెప్పబడ్డది. ఏమనంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఎక్కడుందండి అది? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యంలో మనకి చెప్పబడుతుంది. అలాగే 9వ వాక్యం 16వ వాక్యం, 9వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా చూడండి, 6వ వాక్యంలో చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడిన, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, ఇంకా సమాధాన కర్త. చూడండి పిల్లరా, ఈ యొక్క యెషయా గ్రంథంలో కొన్ని 100 సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారు పుడతారు అని చెప్పబడింది. ఈరోజు దేవుని సాన్నిధ్యంలో ఆ వాక్కు మత్తయి శుభవార్త చూద్దాం.
మత్తయి శుభవార్త దేవుని సాన్నిధ్యంలో ముందుకెళ్దామండి. క్షమించండి, లూకా శుభవార్త 1:30 చూద్దాం. 1:30 శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని దూత వచ్చి చెప్పింది, మరియా నీవు గర్భము ధరిస్తావు, కుమారుని కంటావు అని. అప్పుడు మరియ హృదయంలో ఒక భయం మొదలైంది, మరియ హృదయంలో ఒక ఆందోళన మొదలైంది, మరియ హృదయంలో ఒక అధైర్యం మొదలైంది. అప్పుడు ఏమంటో తెలుసా అండి దేవుని బిడ్డలారా, మరియా నీవు భయపడకు అంటుంది. ఈరోజు నేను అడుగుతాను, భయం అనేది మీకు అందరికీ తెలుసా అండి? ఏమండి, ఎప్పుడైనా భయపడుతున్నారా? నేటి దినంలో అందరికీ ఏ భయం అంటే భవిష్యత్తును గురించిన భయం, రేపేం జరుగుతుందో అనే భయం, రేపు మన పరిస్థితి ఏమిటో అనే భయం. దేవుని బిడ్డలారా, మన పిల్లల గురించిన భయం, మన వ్యవసాయం గురించిన భయం, మన యొక్క ఇల్లు గురించిన భయం, భర్త గురించిన భయం, భార్య గురించిన భయం వెంటాడుతూ ఉంది. ప్రియులారా, యేసు ప్రభు యొక్క జననంలో మరియ యొక్క జీవితంలో దేవుని దూత చెప్తుంది, మరియా భయపడకు, మరియా భయపడకు. దేవుని సాన్నిధ్యంలో ఉన్న ప్రియులారా, ఈరోజు మీరు ఏ భయంతో ఉన్నారో నాకు తెలియదు, కానీ గాబ్రియేలు దూత అలనాడు మరియకు చెప్పి భయపడవద్దన్నది ఎందుకు చెప్పనా? యేసు ప్రభు వారి లోకంలో పడుతున్నారు. ఆయన లోకరక్షకుడు, ఆయన నిన్ను నన్ను నడిపించేవాడు, ఆయన నిన్ను నన్ను బలపరిచేవాడు. అందుకే చూడండి, లూకా శుభవార్త 19:10 ఏమో తెలుసండి, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. నశించిన దానిని వెతికి రక్షించడానికి. ఈరోజు మీకు ఒక మాట చెప్పాలి, ధనవంతుని ఇంటికి అందరూ వెళ్తారు, బెల్లం ఎక్కడుంటే సేవలో ఏగలో ఏమంటే హలో ఇక్కడ ఉన్నారా? చూడండి, అన్నీ ఉన్న వాళ్ళ ఇంటికి అందరూ వెళ్ళడానికి ఇష్టపడతారు, పేదోడి ఇంటికి ఎవరైనా వెళ్ళడానికి ఇష్టపడతారా? అవునా కాదండి? చూడండి, ఏమీ లేనప్పుడు పట్టించుకోరు. వాడికి ఒక లాటరీ తగిలింది, ఒక ₹1,00,00,000 అంటే ఎక్కడ బంధువులు గుర్తొస్తారో. అవునా కాదండి? అవునా కాదా? బాబు అన్నా, మీ పేరేంటన్నా? సల్మాన్ రాజు గారు, ఒక ₹1,00,00,000 మనకు లాటరీ తగిలిందంటే బంధువులు అందరూ వస్తారా రారా? సల్మాన్ రాజు గారు కూడా చెప్తున్నారు, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునండి, ఏమీ లేకపోతే ఎక్కడ పెట్టాలో అని పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, కనబడినట్లుగా చూస్తూ ఉంటారు. అవునా కాదండి? దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్ని ఉన్న వారి కొరకు రాలేదు, అన్ని కలిగిన వారి కొరకు రాలేదు. అందుకంటాడు ఆయన, నేను ధనవంతుల కొరకు కాదు వచ్చింది, దరిద్రుల కొరకు వచ్చాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క వాక్యం మనకు చూస్తే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుని లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు వచ్చాడు. యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు వచ్చి ఏం చేశాడండి? బైబిల్ గ్రంథంలో ప్రియులారా, యేసు ప్రభు వారు ఎవరెవరి ద్వారా ఈ లోకానికి వచ్చాడు అని ఆ యొక్క చరిత్ర చూస్తే, చూడండి, మత్తయి శుభవార్త 1:5 చూడండి. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయాజును కనెను, బోయాజు రూతు నందు ఒబెదును కనెను. చూడండి, ఒక మాట, రాహాబు ఎవరో తెలుసా అండి? యేసు ప్రభు వారు పుట్టడానికి లోకానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ వారి యొక్క తల్లిదండ్రులు. తర్వాత దావీదు వంశంలో నుంచి యేసు ప్రభు వారు వచ్చారు.
రాహాబు ఎవరో తెలుసండి? యెరికో పట్టణంలో నివసిస్తుంది రాహాబు. రాహాబు ఎవరు అంటే వేశ్య. రాహాబు వేశ్య వృత్తి చేసుకొని బ్రతుకుతుంది. చూద్దాం ఒకసారి దేవుని సాన్నిధ్యంలో ఉన్న ప్రియులరా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం కొద్దిగా చదవండి, 5వ వాక్యం నుంచి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం నుంచి చదవండి. వారు ఎక్కడి నుంచి వచ్చారో నేను ఎరుగను. మొదటి నుంచి చదవండి వీలైతే, మొదటి నుంచి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారిని ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును యెరికో చూడుడని వారితో చెప్పాను. సిద్ధి నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చి ఉన్నారని ఒక మాట అండి ప్రియులారా. ఈమె ఎవరు? రాహాబు ఎవరండి? చెప్పండి గట్టిగా. చెల్లమ్మ మీరు మాట్లాడుకోవద్దు, నా మాటలు వినండి. ఎందుకంటే నేను ఒక అరగంట తర్వాత మళ్ళీ మీకు దొరకను, తను మళ్ళీ మీకు దొరుకుతాడు. ఏమైతుంది? రోజు మాట్లాడుకోవచ్చు, ఎవరితో చెప్పకండి కానీ, అవునా కదా? కాబట్టి మాటలు మిస్ అవ్వద్దు. అక్కడ ఏమంటున్నాడు? ఆమె వేశ్య. ఈరోజు మన ఊర్లో వేశ్యని ఎంత బాగా చూసుకుంటారండి అందరూ. తప్పుడు తిరుగుతుంటే ఇష్టపడతారా? తల్లిదండ్రులే ఇష్టపడరు, అన్నదమ్ములే ఇష్టపడరు, బంధువులే ఇష్టపడరు. ఆమెకి ఎంత చెప్పినా వినటం లేదు అంటారు. కానీ ఇక్కడ చూడండి ప్రియులారా, ఈమె వేశ్య. ఆ యెరికో పట్టణాన్ని వేగి చూడడానికి వచ్చినప్పుడు, నేను ఎక్కువ డెప్త్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే డెప్త్కి వెళ్ళే కొద్ది సమయం సరిపోదు. ప్రభు మీకు చెప్పమన్న మాటలు చెప్పాలి. నేను వెంటనే రాసుకున్నాను ప్రభు చెప్పినప్పుడు. దేవుని సాన్నిధ్యంలో ఆ వేశ్య ఇంటికి దైవ సేవకులు వెళ్ళారు, దేవుని యొక్క దాసులు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా అండి? వారిద్దరినీ కూడా దాచిపెట్టేసింది. వారిద్దరిని దాచిపెట్టేసి ఆ రాజ్యంలోనికి ఎవరో వేగి చూడడానికి వచ్చారు, మన శత్రువులని వెతుకుచున్నప్పుడు ఆ సైనికులతో ఏం చెప్పింది తెలుసా? వారు నా ఇంటిలో లేరు, వెళ్ళిపోయారు అని చెప్పింది. కానీ తన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పింది. ఆ మాట మీకు చెప్పాలని. చూడండి, వాళ్ళని పంపించేసిన తర్వాత ఆ వేగి చూడడానికి వచ్చిన ఇశ్రాయేలీయులతో ఏమని చెప్తుందో చదవండి, 9వ వాక్యం నుంచి. చూడండి, వేగి చూడడానికి వచ్చినటువంటి ప్రియులారా, వేశ్య పలుకుతుంది. ఆమె మాట అటుకు మీద దాసేసింది, కిందకు తీసుకొచ్చి అంటుంది, ఇదిగో యెహోవా ఈ దేశము మీకు ఇచ్చుచున్నాడని, ఇశ్రాయేలీయులు నీ వలన మాకు భయం పుట్టుచున్నదని, నీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిపోయింది అని నేను ఎరుగుదును. వాళ్ళందరి సంగతి నాకు తెలియదు. ఆమె సాక్ష్యం చూడండి, ఆమె విశ్వాసపు మాటలు చూడండి, ఆమె యొక్క దేవుడి యొక్క తర్వాత ఆమె దేవుడి గురించి ఎంత మంచి సాక్ష్యం చెప్తుంది. చదవండి గారు. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరు ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసితురో అనగా, మీరు వారిని ఎలాగూ జయించితురో, నిర్మూలన చేసితురో ఆ సంగతి మాకు తెలుసు, మేము విన్నాము. మా గుండెలు కరిగిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగ ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులని మిమ్మల్ని ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి దాటించాడో, అలాగనే ఏ రాజులండి వారు?
సిహోను ఓగులను ఎలాగూ జయించారో అవి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. ఎవరు చెప్తున్నారు తెలుసండి? ఎవరు చెప్తున్నారు తెలుసండి? ఆ రాహాబు అనే వేశ్య యెరికో అనే పట్టణం అంటే శపితమైన పట్టణం. యెరికో పట్టణం అంటే నాశనం చేయబడాల్సిన పట్టణం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చెప్తుంది ప్రియులారా. ఆ తర్వాత చదువునానా, మీ దేవుడైన యెహోవా. ఇక్కడ చూడండి, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. చూడండి, అబ్బా ఎంత మంచి మాట. మీ ఎదుట ఎట్టి మనుష్యునికైనను ధైర్యము చాలదు, ధైర్యము ఉండదు. ఎందుకంటే మీరు దేవుని ప్రజలై ఉన్నారు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. ఈ యొక్క యెరికో పట్టణంలో ఉన్న కానాను స్త్రీ, యెరికో పట్టణంలో ఉన్న అన్య స్త్రీ దేవుని యొక్క గొప్పతనం గురించి సాక్ష్యం ఇస్తుంది. ఎవరికంటే దేవుని బిడ్డలకి, ఇజ్రాయేల్ నుంచి వేగి చూడటానికి వచ్చిన వారికి. మన జీవితంలో ప్రియులారా గమనించండి, ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితం ఏంటంటే ఎర్ర సముద్రము దాటనంత సమయము శత్రువులు వెనకాలన్నారు, ఇరుప్రక్కల పర్వతాలు ఉన్నాయి, మోసే మీద తిరగబడ్డారు. అమ్మా తల్లి, మంచి నిద్ర వస్తుందని చెప్తుంటే నా భాష బాగా అర్థమవుతుంది అనుకుంటాను. దేవుని స్తోత్రం. నేను చక్కగా నా మాట అంటే పాటలాగా ఉంటుందట, అందరికీ నిద్ర వస్తుంది. అవునా? అవునా? రాదా? వస్తే చెప్పండి. ఈ మధ్యలో యేసు ప్రభు గురించి అందరూ కూడా బాలయేసు అని పాటలు పాడు. ఇంకా యేసు ప్రభు బాలుగానే ఉన్నారు దృష్టిలో. కొంతమంది ఎలా ఉంటారంటండి, దేవుణ్ణి నమ్ముకొని 30 సంవత్సరాలు అయినా కూడా చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు. గొర్రె పిల్ల, ఇంకా చిన్న గొర్రె పిల్ల, ఇంకా మెల్లగా నడుపు అని పాట పాడతాడు. కొంతమంది తెలగుండి కూడా చిన్న గొర్రె. నేను పక్కకున్నాను, ఎవరితో చెప్పకండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతలో పొట్టేసుకొని పాడుతున్నాడు, చిన్న గొర్రె పిల్లను నేను. ఏమండి, ఇంకా నెమ్మదిగా నడపడమేనా? ఏమి క్రిస్మస్లో మన జీవితంలో దాటిపోయాయి? ఏమి పండుగలు మనం చేసుకున్నాం ఇప్పటి వరకు? పండగ అంటేనంటండి, ఇంటి పండగ, ఒట్టి పండగ, పంటి పండగ అంటారు. ఏం పండగ అండి? ఇంటి పండగ అంటే ఇంటికి సున్నాలు వేసుకోవడం, ఇల్లు కడుక్కోవడం, గిన్నెలన్నీ తోమినియే మళ్ళీ తీసుకొచ్చి తోమి కట్టడం, సెల్ఫ్ల బట్టలు అన్నీ తీసి సర్దడం. అలా కదా? అబ్బా మీకు బాగుంది ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నాను. అలా కదా? అవన్నీ చేసుకున్న తర్వాత ఒంటి పండగ అంట, కొత్త బట్టలు కట్టుకోవటం. పంటి పండగ అంట, చికెన్ తెచ్చుకొని తినటం. తెలంగాణ కదండి, చికెనా ముక్క లేకపోతే ఎవరితో చెప్పకండి. అయ్యా నేను చెప్పలేదు ఈ మాట, మంచోడి బుద్ధి మాంసం దగ్గరే. నేను చెప్పలేదండి ఈ మాట. ఓకే, నేను చెప్పలేదు ఈ మాట. చూడండి, ఇది పంటి పండగ. కానీ ఈ పండగ కాదు. నేను ఒక ప్రశ్న అడుగుతా. ఎన్నో క్రిస్మస్లు చేసుకుంటున్నాం కదా, దేవుళ్ళు ఎంత ఎదుగుతున్నాం? దేవునికి ఎంత దగ్గరగా జీవిస్తున్నాం? మన కొరకు అన్నీ చేసుకుంటున్నాం, దేవుడి కొరకు ఏం చేస్తున్నాం? ఈ ఆయువు ఇచ్చింది ఆయన, లేకపోతే కరోనాలోనే పోవాలి మనం. ఎవరైనా కరోనాను చూసారా? కరోనాను చూసారమ్మా? చూసారు? ఎలాగుంది కరోనా? కరోనాను చూసారా మీరు? బ్రదర్, మీరు చూసారండి కరోనాని? ఏం చూసారు? అనుభవించారు. గట్టిగా కనబడ్డదా కరోనా? విమానాలు ఆగిపోయినాయి, ట్రైన్లు ఆగిపోయినాయి, బస్సులు ఆగిపోయినాయి, సైకిల్ ఆగిపోయినాయి. ఇవి నీ ఊరి నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఈ ఊరికి వెళ్ళడానికి లేదు. ఇంటి నుంచి ఆ ఇంటికి చీటికి లేదు. భర్తకి ఏమైనా కరోనా వచ్చిందంటే ప్లేట్ పెట్టి తోయడమే. ఎక్కడికి? రూమ్లోకి. బస్సు ఎక్కామనుకోండి, ఎవరైనా బయట నుంచే. కానీ
కంటికి కనబడని కరోనాకి ఇంత హైరాణ అయిపోతే మనకంటే బలవంతులు, ఎక్సర్సైజ్ చేసిన బాడీలు, జిమ్లోకి వెళ్ళిన బాడీలు, తిండి బాగా తిన్న బాడీలు ఇప్పుడు లేరు. మనం ఏం గట్టలో అని మన దేవుడు బ్రతికించాడు. మనం ఏం గొప్పలో అని దేవుడు బ్రతికించాడు. ఏ యోగ్యత లేని మనలను ఈ రోజు వరకు బ్రతికి ఉంచాడు అంటే కేవలము దేవుని కృప మాత్రమే, దేవుని సహాయం మాత్రమే. ఆ దేవుని యొక్క ప్రణాళిక ఏదో 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 ఉందే. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఒక భక్తుడు అంటాడు, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యం, నీ ప్రేమను చూపావు యేసయ్యా. గట్టిగా 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 యేసయ్యా. కొంతమంది పాట కూడా తెలిసిన మైకి తినవుతుంది, కింద పాడరు. ఎవరైనా పాడితే వాళ్ళే పాడాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము సింగర్స్ అనుకుంటారు. ఆ గొంతు ఇచ్చింది ఎవరు? యేసయ్య. నువ్వు ఎక్కడ పాడుతున్నప్పుడు, అక్కడ పాడుతున్నప్పుడు ఒకేలాగా పాడితే ఈ రోజు 100 మంది మధ్యలో పాడమే కాదు, 1000 మంది మధ్యలో పాడుకుంటారు. కొంతమంది ఇంటి దగ్గర ప్రార్థన చేయండి, మైకి ఇస్తేనే ప్రార్థన చేయాలి. అమ్మా ఇక్కడ ఉన్నారా? అన్న ఇక్కడ ఉన్నారా? అన్న ఏమన్నారు మీ పేరు? ఏమన్నారు మీ పేరు? రవికుమార్ గారు. చాలా మంచి పేరు అన్న. నా పేరు వరహాలరాజు. చూడండి, మనం ఎక్కడున్నా దేవుని స్తుతించడం ఆగకూడదు, ఎక్కడున్నా ప్రార్థన ఆగకూడదు, ఎక్కడున్నా మన జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలకి కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలా. అందుకే నోరు తెరవబడి ఉండాలా, చప్పట్లు కొడుతూనే ఉండాలా, గంతులు వేస్తూనే ఉండాలా, ఆరాధన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్య దేశంలో ఉన్నటువంటి, శాపగ్రస్తమైన పట్టణంలో ఉన్నటువంటి, వేశ్య వృత్తిలో ఉన్నటువంటి, అందరి చేత త్రోసివేయబడిన వృత్తిలో ఉన్నటువంటి ఆమె సాక్ష్యం చెప్తుంది, మీ దేవుడే భూమి మీద ఆకాశమందు సమస్తమును అధికారం కలిగిన వాడు. మరలా ఒకసారి చదవరా మాట, ఎంత బాగుంటుందో. 11 చదవండి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడైన యెహోవా. ఎవరి దేవుడు? నీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఉండదు. ఎవరు చెప్తున్నారు తెలుసా అండి? ఈ మాట ఎప్పుడేం చెప్పావా? ఓ చర్చికి బైబిల్ పట్టుకుని వచ్చేద్దాం, ప్రతిరోజు ప్రార్థన ప్రార్థన అంటావు. నీ పక్కింటి ఆమెకు చెప్పావు నీ దేవుడు నిజమైన దేవుడని, నీ దేవుడే సర్వశక్తివంతుడని, నీ దేవుడే ఈ భూమిని ఆకాశాన్ని కలుగ చేసిన దేవుడని. నువ్వు అక్కడ రక్షణ పొందితే చాలా. లాజరు ధనవంతుడు ఉన్నారు. అందరూ ఏమనుకున్నారంటే లాజరు ధనవంతుడు బాగా ఎదిగిపోతుంటే బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతా ఉంటే ఏమనుకున్నారు తెలుసా? ఆయన ఆశీర్వదించబడిన వాడు అంటున్నారు. లాజరు అంటాడు, నా ప్రాణమా తినుము ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా తినుము త్రాగమా సుఖించుము.
బోలెడు ఉంది, తిను త్రాగు సుఖించంటాడు. లాజరు ఏమంటాడు తెలుసా అండి? ఏమంటాడు లాజరు? ఆ బల్ల కింద పడి రొట్టె ముక్కలు తింటూ కురుపులతోటి కుక్కలను ఆకుతుంటే గడుపుతూ ఉన్నాడు. కానీ ఆ బల్ల కింద పడ్డ రొట్టె ముక్కలు తిన్నప్పుడు దేవానికి వందనాలు, ఈ దేహంలో ఈ ప్రాణం ఉంచినందుకు వందనాలు, ఈ శ్రమలో కూడా నువ్వు నాకు తోడై ఉన్నందుకు వందనాలని చెప్తున్నాడు. ఇద్దరు ఒకేసారి చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన ఇద్దరులో ఎవరు దేవుని యొక్క సాన్నిధ్యంలో నిజమైన ఆశీర్వదించబడిన వ్యక్తి అండి? ఎవరు? లాజరు. మనమేమనుకుంటాం, అబ్బా దేవుడు ఆశీర్వదించేస్తున్నాడు, హెచ్చిచ్చేస్తున్నాడు, నిలబెట్టేస్తున్నాడు, కట్టేస్తున్నాడు. మనుషులు పై రూపం చూస్తారు, దేవుడు అంతరంగం చూస్తాడు. మనుషులు ప్రియులారా లెక్కేసినట్లుగా దేవుడు నిన్ను లెక్కేయడు. ఈ యొక్క రాహాబు జీవితం కూడా బయటికి వేసా కానీ దేవుని దగ్గర యథార్థంగా ఆయన ఏంటో ఒప్పుకుంటున్న బిడ్డ గట్టిగా చమరగొట్టి ప్రభుత్వం దేవుని గురించి సాక్ష్యమిస్తున్న బిడ్డ. ఆ దేవుడే ఈ భూమిని సమస్తమును నడిపించుచున్నవాడు, ఆయనే మీకు విజయం ఇస్తున్నాడని ఒప్పుకుంటున్న బిడ్డ. దేవుని సాన్నిధ్యంలో ఉన్న ప్రియులారా, దేవుని మాటలు వింటున్న ప్రియులారా, ఈరోజు ఆ యొక్క రాహాబు స్థితి ఏమైంది తెలుసా అండి? ఆ యెరికో పట్టణం మీదకి ఆయన ప్రజలు వచ్చినప్పుడు ఆమె చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని చూద్దామండి. 6వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. రాహాబు ఏమైందంటే రక్షించబడ్డది. 6:25 రహాబు వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టిండను గనుక, దాచిపెట్టిన ఆ రోజు వేగుల వారు వచ్చినప్పుడు వారిని దాచిపెట్టి ఆ దేవుని గురించి సాక్ష్యం ఇచ్చింది కనుక ఆమెను ఆమె తండ్రి ఇంటిని ఆమె కలిగి ఉన్న వారందరినీ బ్రతికించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ చచ్చిపోయారు. రాహాబు ఇంటి వారు మాత్రమే బ్రతుకున్నారు ప్రియులారా. ఎందుకంటే ఆమె దాచిపెట్టడమే కాదు, ఆ సజీవుడైన దేవుని గురించి యథార్థంగా ఒప్పుకుంది. ఈరోజు మీకు మాట చెప్పనా? లాజరు చనిపోయి దేవుని దగ్గర ఉన్నాడు, ధనవంతుడు చనిపోయి నరకాగ్నిలో ఉన్నాడు. కాలిపోతుంది, తట్టుకోలేకపోతున్నాడు. పైకి చూశాడు, చూడగానే లాజరు పైన ఉన్నాడు. అయ్యో నేను ధనవంతుడు కదా, నేను ఉన్నవాడు కదా, నేనేంటి ఇక్కడ, ఆయనేంటి అక్కడ అనుకున్నాడేమో మనసులో. ప్రియులారా, ఆయన ధనం ఆయనని పరలోకానికి తీసుకువెళ్ళలేదు, ఆయన స్థితి ఆయనను పరలోకానికి తీసుకువెళ్ళలేదు. కానీ లాజరుకి స్థితి లేకపోయినా, ధనం లేకపోయినా, ఆయన భక్తి, ఆయన విశ్వాసం, ఆయన ప్రార్థన జీవితం దేవుని దగ్గర తీసుకెళ్ళింది. ఆమె ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఈ అగ్ని కాలిపోతున్న సమయంలో కింద నుంచి ధనవంతుడు అడుగుతున్నాడు, అబ్రహామా అబ్రహామా, నా కాలిపోతుంది నా నాలిక. ఆ లాజరు చేతిని భూమి మీద ఉన్నప్పుడు కుక్క నాకినా పర్వాలేదు, కానీ ఒక చిటికిని వేలు నీటిలో ముంచిన నాలిక మీద వేయమంటున్నాడు. ఆమె ఆమె ఏమంటున్నాడండి? చిటికిన వేలు కుక్క నాకినా పర్వాలేదు, నా ముందే కుక్క నాకేది, ఆయన ముందే కుక్క నాకేది, ఆ చేతితోనైనా పర్వాలేదు, కానీ ఒక్క చిటికడి నీటి చొక్క నా నాలుక మీద వెయ్యి అంటున్నాడు. అంటమే కాదు, అమ్మో ఈ అగ్గిని తట్టుకోలేకపోతున్నాడు, నేను వెళ్ళి నా అన్నదమ్ములు ఉన్నారు నలుగురు, వాళ్ళకి సువార్త చెప్తాను అంటే అక్కడ ఏమన్నారు తెలుసా? అయ్యా అక్కడ అపరంజి గారు ఉన్నారు చెప్పడానికి, నువ్వు వెళ్ళిన అవసరం లేదు. అక్కడ వరహాలరాజు గారు ఉన్నారు చెప్పడానికి. అయ్యా నేను మృతుల్లో నుంచి లేచి వెళ్తే ఇంకా నమ్ముతారు కదా. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరము ప్రియులారా ఈరోజు గమనించండి, ఆ లాజరు అగ్నిగుండంలో కాలిపోతున్నప్పుడు